అందరికీ షలోమ్. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా జీవితంలో మేము కట్టుకున్నటప్పుడు నీ యొక్క కృపను మాకు దయచేయించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యోగ గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానించుచుండగా ఆ యొక్క వాక్యములను మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా మేము సరైన ప్రవర్తన కలిగి జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని ఈ మామలలో మా రక్షకుడు విమోచకుడు యేషువా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలలవలే ఆటంకాలే తరంగాలై లేచిన, అలలవలే ఆటంకాలై తరంగాలై లేచిన మెస్సయ్య చుక్కానై నడుపును నాయకుడై, మెస్సయ్య చుక్కానై నడుపును నాయకుడై, కాలమనే సగరంలో సాగే నావను నేను, పరలోక తీరం చేరా సాగిపోవు నావను నేను, కన్నీరైనా రాని కష్టాలైనా కానీ, కన్నీరైనా రాని కష్టాలైనా కానీ, కృపమయని కృప నాకు చాలు, కృపమయని కృప నాకు చాలు. యోబు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. యోబు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు బిల్దదుతో. నిజమే, నీవు చెప్పిన మాటలు నిజమే. ఎలోహిము దృష్టికి నరుడు ఎట్లా నిర్దోషి అగును? ఆయనతో వ్యాజ్యమాడేవాడు ఉంటాడు. ఎలోహిం వారు మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించిన వాడెవరు? కాబట్టి ఆయన యొక్క ఉగ్రత కలిగి వాటిని బోర్ల తోయేవాడు ఆయనే. భూమిని వారి స్థలముల నుండి కదిలించువాడు ఆయనే. స్తంభములను ఆయన కదిలించువాడు ఆయనే. నక్షత్రములను మరుగు చేయువాడు ఆయనే. కాబట్టి ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయన కనుగొనలేదు. నా చేరువను పోవచ్చున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు అని నేను నిర్దోషిని ఉండిన ఆయన ప్రత్యుత్తరము చెప్పజాలను. కాబట్టి నేను ఆయనకు మొరపెట్టుకొనుటయే నాకు ఉత్తమము అని యోబు ఈ 9వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నాకు సమీపముగా పోవచ్చున్నా, నేను కనుగొనలేకపోతున్నాను అని, నేను ఆయన పట్టుకోలేకపోతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు ఒప్పుకుంటున్నాడు, నేనే ఆయన చూడలేకపోతున్నాను, నేను పట్టుకోలేకపోతున్నాను. ఎందుకనంటే మన యొక్క దృష్టి ఈ లోకపరమైనదిగా ఉంటుంది, మన సమస్యల మీద ఉంటుంది, మన బంధువుల మీద ఉంటుంది, మన యొక్క కూతుర్లు కొడుకుల మీద ఉంటుంది.
అలా ఉండి లేకుంటే మనకు కలిగిన శ్రమానుభవం మీద ఉంటుంది. కానీ ఈ యొక్క ఇద్దరు స్నేహితులు చెప్పిన మాటలను బట్టి యోబు మరి అంతరింద్రియములలో బలము పొందుకొని ధైర్యం తెచ్చుకొని ఎలోహిం వారి యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము కూడా మన యొక్క శ్రమలలో, మనకు ఇరుకులలో, మనకు ఇబ్బందులలో ఆయన యందు నమ్మకము విశ్వాసము ఉంచి ఆయనకు మొరపెట్టిన ఎడల మనము యోబు ఏ విధంగా కనుగొంటున్నాడో, యోబు ఏ విధంగా మరి శ్రమానుభవాన్ని జయించగలుగుతున్నాడో ఆ విధంగా మనము జయించగలమని ఈ కొన్ని మాటలు ఎలోహిం వారు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.